శృంగార వీడియోలలో వీడి ఫేస్ కనిపించకపోయినా ఎలా దొరికాడో తెలుసా? ప్రజ్వల్ రేవಣ್ణ. వీడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2900కు పైగా ఎక్స్ వీడియోలని స్వయంగా రికార్డ్ చేసుకున్నాడు. వీడు రికార్డ్ చేసుకున్న వీడియోలే ఇప్పుడు వీడి కుంప ముంచాయి. వీడిని ఇప్పుడు కటకటాల్లోకి నెట్టాయి. ఇప్పుడు వీడికి జీవిత ఖైదు శిక్ష పడింది. ఇంకా 11 లక్షల జరిమానా కూడా విధించబడింది. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఈ కేసు పెద్ద దుమారమే రేపింది. 2024లో బీజేపీ కూటమి తరపున హసన్ అనే నియోజకవర్గం నుండి వీడు పోటీ చేశాడు. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వీడికి సపోర్ట్ చేసి ప్రజ్వల్ రేవణ్ణకు ఓటు వేస్తే నాకు వేసినట్లే అని కూడా మాట్లాడారు. కానీ ఈ ఎలక్షన్లో ప్రజ్వల్ రేవణ్ణ ఓడిపోయాడు. 2024 ఏప్రిల్ 26న అక్కడ ఎలక్షన్లు జరిగాయి. 2024 ఏప్రిల్ 28న ఈ ప్రజ్వల్ అశ్లీల వీడియోలు వైరల్ అయ్యాయి. అదే రోజు బెంగళూరు నుండి జర్మనీకి పారిపోయాడు. ఈ ప్రజ్వల్ రేవణ్ణ తాత మనకు మాజీ ప్రధానమంత్రి, అతనే దేవేగౌడ. ఇంకా ఇతని తండ్రి కూడా మాజీ మంత్రి. వీళ్ళు ఈ ప్రజ్వల్ని ఇండియాకు రమ్మని ఒత్తిడి చేశారు. దాంతో 2024 మే 31 భారత్కి తిరిగి వచ్చాడు. పోలీసులకి లొంగిపోయాడు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో పోలీసులు అరెస్టు చేశారు. 2024 జూన్ 4న ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. అందులో ఓడిపోయాడు. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అయితే ప్రజ్వల్ ఇంట్లో పనిచేసే పని మనిషి ఆవిడకు 47 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ 2024 ఏప్రిల్ 25న ఆమె ఎలక్షన్లకి ఒక రోజు ముందు ప్రజ్వల్ రేవణ్ణపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, హాసన్లో వాళ్ళకి ఒక ఫామ్ హౌస్ ఉంటుంది. ఆ ఫామ్ హౌస్లో నన్ను బలవంతంగా అత్యాచారం చేశాడు. అత్యాచారం చేయడమే కాకుండా వీడియోలు రికార్డ్ చేసుకున్నాడు అని కంప్లైంట్ ఇచ్చింది. ఈమె కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మరో 4 వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. అసలు వీడు ఆ వీడియోలో వీడి ఫేస్ పూర్తిగా కనిపించకపోయినా ఆ వీడియోలో ఉన్నది ప్రజ్వల్ రేవణ్ణనే అని ఎలా కనిపెట్టారో తెలుసా? అయితే ఈ కేసుని ఛేదించడానికి ఐపీఎస్ అధికారి బీకే సింగ్ టీం తీవ్రంగా పనిచేసింది. వీడియోలలో ప్రజ్వల్ ముఖం స్పష్టంగా కనిపించకపోవడంతో పోలీసులు ఫోరెన్సిక్ సాంకేతికతను ఉపయోగించారు. వీడియోలో వీడి గొంతు వినిపించింది, ఇంకా చేతులు కనిపించాయి, జననేంద్రియాలు కనిపించాయి. వాడి శరీర కొలతలను పోల్చి చూశారు. ప్రజ్వల్ శరీరానికి సంబంధించిన 10 పోలికలను కనుగొన్నారు. వీడియోలో కనిపించిన వాడి శరీర భాగాలను ప్రజ్వల్ శరీర భాగాలను పోల్చి చూశారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జెనిటల్ ఫీచర్ మ్యాపింగ్ అనే ఫోరెన్సిక్ టెక్నిక్ ను ఉపయోగించి ఈ టెక్నిక్ ద్వారా వీడియోలలో ఫేస్ కనిపించకపోయినా శరీర లక్షణాల ద్వారా ఆ వీడియోలో ఉన్నది ప్రజ్వల్ రేవణ్ణనే అని గుర్తించారు. ఇంకా వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి పోలీసులకి ఎంక్వైరీ కోసం తన చీరనిచ్చింది. ఏం చేసిందంటే, చీరని ఉతకకుండా దాన్ని నేరుగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించింది. ఎందుకంటే ఈ ప్రజ్వల్ ఆమెపై అత్యాచారం చేసినప్పుడు వాడి స్పర్మ్ అనేది ఆ చీర పైన పడింది. చీరను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు. ఇంకేముంది, ఆ టెస్టులో ఆ స్పర్మ్ వీడిదే అని తేలింది. అలా దొరికిపోయాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, వీడియో రికార్డ్ చేసిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాలు కూడా ఈ ప్రజ్వల్కు సంబంధించిన బెంగళూరులోని ఇల్లు, ఇంకా వాడి ఫామ్ హౌస్లో రికార్డు చేసిన వీడియోలేనంట. ఇలా ప్రజ్వల్ రేవణ్ణ 2900కు పైగా వీడియోలను రికార్డు చేసుకొని తన కోసం తానే గోయి తవ్వుకున్నాడు. సొంతంగా తన చేతులతో తానే తీసుకున్న వీడియోలే ఇప్పుడు ప్రజ్వల్ రేవణ్ణను పట్టించాయి. ఈ కేసుని 14 months విచారించారు. 23 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించి ఈ సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల కేసు అనేది బలంగా నిలబడింది. ఫ్రెండ్స్, ఈ ప్రజ్వల్ రేవణ్ణ తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.